ఇక వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో రాత్రంతా ఉద్రిక్తత కొనసాగింది. పెద్ద కుమార్తె హైందేవతో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి, హైందేవులు లోనికి ప్రవేశించారు. బయట నుంచి వచ్చినటువంటి శ్రీనివాస్ ఒక్కసారిగా భార్య కూతుర్ని చూసి చిందులు తొక్కారు. భార్య కూతుర్ని చంపేస్తాను అంటూ గ్రెనేడ్ రాయి పట్టుకుని వారిపైకి దూసుకు వెళ్లారు. పోలీసులు ఆయన్ను అదుపు చేశారు. ఈ క్రమంలోనే భార్య కూతురుతో దువ్వాడ వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని ఇంటి లోపల వాణి, హైందవులు బైఠాయించారు. దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన దువ్వాడ వాణి దివ్యాల మాధురి అనేటటువంటి వైసీపీ నేతపై సంచలన ఆరోపణలు చేశారు. ఎవరేటో తెలుసు నా దగ్గర ఎన్నిసార్లు లక్ష్యం తీసుకున్నావో గుర్తు నీకే ఇచ్చాను చూట్ చేసి రేటో పలాసకు తెలుసు. ఇల్లు సార్ ఇది వాళ్ళకి ఇచ్చాం. అక్కడ ఉండాలి, పక్కన ఏదంటే కోర్టులో చేసుకోవాలి. నా ఇల్లు నేను కట్టింది ఇల్లు ఎక్కడ తెలుసు. 2-3 టైమ్స్ వెళ్ళడం జరిగింది. వెళ్ళాక ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ భార్యాభర్తల గొడవలు అన్ని జరిగిన తర్వాత ఈ గొడవలతో నాకెందుకు కానీ నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి నేను సైలెంట్ గా ఉండడం జరిగింది. ఆ రోజు నుంచి నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండనని చెప్పి నేను రెసిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చాను. కానీ ఏ రోజు కూడా నేను పార్టీ కోసం వర్క్ చేయడం మానలేదు. ఎలక్షన్ ముందు వరకు కూడా నేను చాలా కష్టపడి ఎలక్షన్ నేను చేశాను. అది అందరికీ తెలుసు. టెక్కల్లో ఇంకొక కామెంట్ చేశారు ఆవిడ, డాన్సులు చెప్తూ లేడీస్ ని చాలా మంది ట్రాప్ చేస్తారని. నేను ఒక భరతనాట్యం డాన్స్ టీచర్ని. భరతనాట్యం చెప్తాను, చాలా మంది వేల మంది పిల్లలకు చెప్పాను. కోలాటం చెప్తాను, చాలా మంది లేడీస్ చెప్పాను. అందరూ టెక్కల్లో ఉన్న చాలా పెద్ద పెద్ద లేడీస్ అందరూ నా దగ్గరికి వస్తారు. ఇండైరెక్ట్ గా ఆవిడ ఆ లేడీస్ అందరినీ కూడా కామెంట్ చేసింది. ఆ వీడియో ఎవరో మీరు పెట్టారు, ఇందాక నేను చూసాను ఒక లింక్. ఆ వీడియోలో చాలా మంది లేడీస్ ని స్కూల్ కి పిలిపించి ఆ పేరుతో ట్రాప్ చేసి వీడియోస్ అవి పెడతారని అవి కూడా పెట్టారు. సో మీరు కూడా ఏదైనా చెప్పినప్పుడు, ఒక ఎలిగేషన్ చేసినప్పుడు లేడీస్ మీద అంత వేగంగా ఎవరో చెప్పగానే వాళ్ళు ఎలిగేషన్ చేసిస్తే మరి వాళ్ళ పిల్లలు అంటున్నారు. ఎవరో ఆర్టీవీ నాయుడు గారు. నాకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారండి. ఇంకా చిన్న పిల్లలు భూమిలో ఉన్నారు నా పిల్లలు. వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ సెటిల్ అయ్యారు మెడికల్. ఒక అమ్మాయి చదువుకుని మ్యారేజ్ అయింది, ఇంకో అమ్మాయి అట్లీస్ట్ జెంటర్ చేసింది. నా పసి పిల్ల 4 సంవత్సరాల కూతురు, ఇంకొక అమ్మాయి 9 ఇయర్స్ అమ్మాయి, ఇంకో అమ్మాయి 8 ఇయర్స్ అమ్మాయి. వాళ్ళు మీ వీడియోస్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు వీడియోస్. ఏమి తెలుసుకోరా? అంటే ఎవరైనా ఒకరు వచ్చి కామెంట్ చేసి ఏదైనా ఒక ఎలిగేషన్, ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే ఆవిడ చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయా? అవన్నీ నిజాలా? అట్లీస్ట్ కనుక్కోవాలి కదా. అట్లీస్ట్ అందరు డెప్త్ ఏడు తెలుసుకొని మీరు అందరూ పెట్టాలి. క్యారెక్టర్ లేని మహిళ అలా కొటేషన్స్ పెడుతున్నారు. ఎవరండి క్యారెక్టర్? మీకు ఒక మహిళ క్యారెక్టర్ మీరు అసోసియేషన్ చేస్తే రైట్ ఎవరికైనా ఉందా అసలు? ఏ సమాజంలో ఉన్నామండి? ఇష్టం వచ్చినట్టు మీరు అన్ని పెడతారు. అసలు ఏం జరుగుతుందో తెలుసా? 2 years గా నేను ఎంత మెంటల్ టార్చర్ అనిపిస్తుందని తెలుసా? ఇవన్నీ తెలుసు. మా ఇంట్లో ఎన్ని గొడవలే తెలుసా? మా పేరెంట్స్ బయటకు రాలేకపోతున్నారు. అట్లీస్ట్ మా ఫాదర్ ఈ రోజు వరకు బయటకు తిరగలేకపోతున్నారు. మా నాన్న సంఘంలో పెద్ద పరువు గల వ్యక్తి, అతను బయటకు తిరగలేకపోతున్నారు. మరి ఇప్పుడు నేనేం చేయాలి ఈ సిచ్యువేషన్ లో? చెప్పండి మీరే. నడి రోడ్ మీద నా 3 పిల్లలతో నేను సూసైడ్ చేసుకోవాలా? చెప్పండి. మీ అందరి సమక్షంలో సూసైడ్ చేసుకుంటాను. ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేస్తున్నారు కదా. ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? క్యారెక్టర్ లేని మహిళ అని కొటేషన్స్ ఎలా పెడతారు మీరు? క్యారెక్టర్ లేని మహిళ అని ఎలా పెడతారండి కొటేషన్స్? అందరింట్లో లేడీస్ ఉంటారు కదా. ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? కనుక్కోవాలి కదా. ఆవిడ ఏం చేస్తుందో, 2 years ఏం చేస్తుందో తెలుసా? ఈ 2 years లేని ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఆవిడ నన్ను అడగడానికి, క్వశ్చన్ చేయడానికి? ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు పిల్లలు? ఆవిడ ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారో చెప్పండి నాకు. మరి ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి కదా రాసే ముందు. మరి నా మనసు ఎంత బాధపడుతుంది, నా పిల్లల మనసు ఎంత పడుతుంది? ఇవన్నీ డిలీట్ చేయగలరా? వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, లైఫ్ లాంగ్ మచ్చ ఉంటుందా? నా మీద ఉండదా? కాదు, ఇవన్నీ రాసే ముందు ఆవిడ ఏం చెప్పినవన్నీ నిజాలు అయిపోవు కదా. ఆవిడకి ఎప్పుడు ముందు నుంచి కూడా ఆవిడకి ఈ రాజకీయంగా ఎదగాలి అనేది ఆవిడకి మెయిన్ ముందు నుంచి ఉన్న టార్గెట్. టికెట్ ఆవిడకే కావాలనేది ఆవిడ మెయిన్ ఎయిమ్. ఆవిడ ఆ ఎయిమ్ తో, లేకపోతే 60 years ఒక అతనితో నన్ను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టాల్సినంత అవసరం ఆవిడకి ఏముంది? ఆవిడకి వాళ్ళ హస్బెండ్ కి పిల్లలకి ఏమైనా ఉంటే హస్బెండ్ వాళ్ళు పిల్లలు తేల్చుకోవాలి. నన్ను మధ్యలో లాక్కూడదు. ఇది నా పర్సనల్ లైఫ్, ఇది నా ఇష్టం. ఎవరు నా క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు. నాకు కూడా నా రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి.
ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురి మీడియా సమావేశం పెట్టడంతో మరింత ఆగ్రహానికి గురవుతున్నారు దువ్వాడ వాణి. ఏ క్షణంలోనైనా ఇంటిలోకి ప్రవేశించేందుకు ఆమె ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న దువ్వాడ గృహానికి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా దువ్వాడ నూతన గృహం ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి ఇంట్లోకి దూసుకు వెళ్లారు భార్య కూతురు. డోర్లు కట్టర్తో కట్ చేసి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మారణ ఆయుధాలతో తనపై దాడి చేసేందుకు వచ్చారని ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్ ను తాను డబ్బు కోసం ట్రాప్ చేశానని కుమార్తెలు చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆయనతో కలిసి ఉంటున్న దివ్వల మాధురి తెలిపింది. శ్రీనివాస్ బ్యాంకు బ్యాలెన్స్ జీరో అన్న ఆమె ఉన్న ఆస్తులు మొత్తం ఆయన భార్య పిల్లలకి ఇచ్చేశారని వెల్లడించింది. శ్రీనివాస్ ఎన్నికల కోసం తాను 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని చెప్పుకొచ్చింది. కష్టకాలంలో శ్రీనివాస్ రోడ్డుపై ఉన్నప్పుడు పిల్లలు ఎటుపోయారని ప్రశ్నల వర్షం కురిపించింది. కుమార్తెలు తల్లి దువ్వాడ వాణి శ్రీనివాస్ ను ఇంట్లోకి రానియకపోతే తాను ఉంచుకోవాల్సి వచ్చిందని తెలిపింది. తమ బంధం అక్రమ సంబంధం కాదన్న ఆమె ఇద్దరూ ఇష్టపూర్వకంగా కలిసి ఉంటున్నట్టు వెల్లడించింది. ఓ ఫ్రెండ్ల కేర్ టేకర్ల శ్రీనివాస్తో కలిసి ఉంటున్నానని పేర్కొంది. అందుకు సహజీవనంపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఉదాహరణగా పేర్కొంది.